హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నేనైతే ఎదురు చూసే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసిందనమాట. ఇదైతే వచ్చేసింది కానీ నేనైతే దాన్ని వెంటనే ఓపెన్ చేయలేదండి. మీకు ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పి ఇంకా లోపలైతే పెట్టాను. నాకైతే అది లోపల పెట్టానే కానీ రోజు పొద్దున్నే ఒకసారి చూడడం రావడం, ఎప్పుడు ఓపెన్ చేద్దామా ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నా. సరే మీ ముందు చూపిస్తే మీరు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి పక్కన పెట్టాను అనమాట. దానికంటే ముందు మార్నింగే కొద్దిగా కరివేపాకు, ఇప్పుడైతే కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కరివేపాకు, ఒక కీర, ఒకటి కానీ రెండు కానీ ఉసిరికాయ. ఇదైతే హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. జ్యూస్ కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంది, తాగేయచ్చు. నేనైతే కొద్దిగా పలచగా తాగుతాను. మా పాప అయితే కొద్దిగా కరివేపాకు వేసాం కదా, నాకు కూడా కొద్దిగా వెగట్లా అనిపిస్తుంది. కానీ ఆ ఉసిరికాయ మూలానైతే పుల్ల పుల్లగా ఉండి బాగుందనమాట. ఇంక దాన్నైతే మనం ఇలా వడపోసే పని కూడా లేదండి, అలాగే తాగేయచ్చు. కొద్దిగా తాగే వాళ్ళైతే ఇలా కీరా వేస్తున్నాం కదా, కొద్దిగా తిక్కులా అనిపిస్తుంది. లేదు కొద్దిగా పలచగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ కలిపి ఇంకా పలచగా చేసుకోవచ్చు. ఇందులో హనీ కూడా అక్కర్లేదండి, బాగుంది తాగడానికి. హెయిర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళైతే ఇది మార్నింగే ఇది ట్రై చేయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు ట్రై చేసినా కూడా బాగుంటుంది, నచ్చుతుంది మీకు. ఇంకా మా పాప అయితే కొద్దిగా హనీ కలుపుకుంటుంది. నేనైతే హనీ లేకుండా కూడా తాగేశాను. కరివేపాకు చూసి వేసుకోండి. ఫస్ట్ అయితే కొద్దిగా ఒక రెబ్బ వేసుకోండి. నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు మీకు ఎంత కావాలనేది చూసి వేసుకోవచ్చు. ఎందుకంటే కరివేపాకు ఎక్కువ వేసినప్పుడు ఒక్కొక్కరు తాగలేరు. అందుకనే ముందు ఒక రెబ్బ వేసుకుంటే మనకు ఎలా ఉందనేది అర్థం అవుతుంది. ఆ తర్వాత కావాలంటే కొద్దిగా 2-3 రెబ్బలు ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే మీకు చూపించాను కదండి, అగారా వాళ్ళ దగ్గర తీసుకున్న 3 బర్నర్ గ్యాస్ స్టవ్. ఇదైతే గ్లాస్ అయితే చాలా మందంగా వచ్చిందండి, కలర్ కూడా బాగుంది. కొన్ని ఏంటంటే ఇలా ఫేడ్ అయిపోయినట్టు అనిపిస్తే కానీ చూడడానికైతే చాలా నీట్గా ఉంది. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది చూడండి. అది కాకుండా నేను మామూలుగా అయితే ఈ గ్యాస్ పైప్ కానీ అది మనం పెట్టేటప్పుడు ఏంటంటే మనం పెట్టుకోలేము, ఒక్కోసారి ఆ గ్యాస్ అబ్బాయి వచ్చినప్పుడు పెట్టించేదాన్ని నేను ఇదివరకు అయితే. ఇదైతే ఎల్పిజినే కాబట్టి మనం ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు. ఈ గ్లాస్ కూడా థిక్నెస్ బాగా వచ్చింది చూడండి. గ్లాస్ థిక్నెస్ రావడం వల్ల చూడడానికి కూడా బాగుంది. ఇదిగోండి ఈ పైప్ అయితే ఇంకా తేంగానే నేనే ఈజీగా చాలా ఈజీగా పెట్టేశాను. కొన్ని అయితే ఇంట్లో అయిపోయినాయండి సరుకులు అవి. ఇంకా నేనైతే గుర్తొచ్చినప్పుడల్లా రాసుకొని ఉంచుకుంటాను పక్కన ఏది అయిపోయింది ఏంటి అనేది. ఇంకా లిస్ట్ అంతా తయారు చేసుకున్నాక ఇంకా ఈరోజు వెళ్దాం రేపు వెళ్దాం అనుకుంటే వర్షం అసలు తగ్గట్లేదు. కొద్దిగా తెరిపించిందని చెప్పి ఇంకా మా పాప నేనైతే బయలుదేరామండి సూపర్ మార్కెట్కి అయితే. నాకేంటంటే ఇక్కడ తీసుకుంటేనే నాకు కొద్దిగా బాగుంటాయండి. కొన్ని అయితే మనం అసలు చూసుకోక్కర్లేదు. ఇసుక కానీ పురుగులు కానీ పాడైనట్టు అసలు ఏమనిపించదు అనమాట. ఇదిగోండి ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే చూస్తున్నాను. ఎందుకంటే కొన్ని బ్రౌన్ రైస్ కానీ ఈ శనగలు, బఠానీలు, కందిపప్పు అలాంటివన్నీ మనకు పైకి కనిపించట్లేదు కానీ అడుగునంతా పొడిలాగా అయిపోతుందండి. ఆ పురుగు అనేది ఒక్కో చోట అయితే అసలు కనిపించదు అనమాట. ఈ రెడ్ రైస్ ఒకటి, బ్రౌన్ రైస్ ఒకటి, ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండికి కూడా తొందరగా పురుగులు వచ్చేస్తున్నాయి. ఇంకా అవైతే కదా ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకుందాంలే. మనైతే జీడిపప్పులకు కూడా సన్న పురుగులా పట్టేసింది. ఇంకా అవన్నీ అయితే కొన్ని డబ్బాలు అయితే అన్నీ ఒకటే సైజు ఉండేటట్టు చూస్తున్నాను. కొద్దిగా ప్లెయిన్గా ఉంటే ఏంటంటే మనకు కూడా బయటకు కనిపిస్తాయి. ఏది వేసుకున్నా కూడా ఈజీగా మనమే కాదు పిల్లలన్నా ఈజీగా తీసుకోగలుగుతారని. ఇంకా కొద్దిగా ఇక్కడైతే చెక్క అవి చాలా బాగుంటాయండి. కొన్ని చోట్ల నేను చెక్క కొంటాను, అది అసలు నోట్లో పెట్టుకుంటే ఏం అనిపించదు. దాల్చిన చెక్క కానీ ఇలాంటి కొన్ని మసాలాలకు కావాల్సినవి ఇలా ఒక్కసారి తీసుకొచ్చుకుంటాను. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నా. ఇంకా వర్షం అయితే ఆగకుండా పడతానే ఉందండి. కొద్దిగా తెరిపించింది అనమాట. ఇంకా గబగబా అయితే వచ్చేసాము. ఇంకా తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే అవన్నీ సర్దుకోవడం ఇంకో పని అండి. మనకి ఈ సరుకులు సర్దుకోవడానికే చాలా టైం పట్టుద్ది నాకు కూడా. ఎందుకంటే మనం తెచ్చుకున్నప్పుడు ఒక్కరోజు 2 రోజులు మనకి పని ఎక్కువ ఉన్నా సరే సర్దుకున్నామంటే తర్వాత రోజులు పని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము మా పాప నేను. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇంక ఇంటికి రాగానే అయితే
ఇదైతే ఈ బ్రెడ్ అయితే ఇలా స్క్వేర్ టైప్‌లో బావుందండి. ఇప్పుడే నేను కూడా చూసాను. అంతకుముందు చూడలేదు. మామూలు బ్రెడ్‌లు, మల్టీగ్రెయిన్ బ్రెడ్‌లయితే చిన్నవొస్తాయి. ఇదైతే ఇలా ఈ స్లైస్‌లయితే ఇలా వెడల్పుగా బాగొచ్చినాయనమాట. ఇంక దీంతో ఏం చేద్దామా, ఒక్కోసారయితే బ్రెడ్ ఆమ్లెట్ ఏసిస్తాను. ఈరోజైతే హెల్తీగా చేద్దామని అనుకుంటున్నాను. సాస్ కూడా మనం బయట కొనకుండా ఇదిగోండి ఇలాంటి హెల్తీ సాస్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది కూడా బావుంటది. కొద్దిగా నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు పోసి కొద్దిగా చిన్న గ్లాస్‌తో నీళ్లు పోసామనుకోండి, ఆ నీళ్లు కొద్దిగా వేడెక్కినాక మనకి ఎంత కావాలో అన్ని ఎండుమిరపకాయలు ఒక 5, 6 అనేది చూసి వేసుకొని, ఒక నీళ్లు చల్లారినాక మిరపకాయలు ఒక 5, 6 జీడిపప్పులు, తీపి కోసం కారంగా లేకుండా ఒక 2 స్పూన్లు బెల్లం కూడా వేశాను నేను. మామూలుగా బయట కొన్న సాస్ చూడండి దాహం వేసిపోద్ది ఎప్పుడన్నా ఆ సాస్‌తో మనం ఏదన్నా తింటే. మీరైతే ఇలా తయారు చేసుకుంటే కొన్ని రోజులైతే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పటికిప్పుడు కొద్దిగా చేస్తున్నాను. ఈసారి ఎక్కువ చేసినప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు, జీడిపప్పు ఒక 2 స్పూన్లు బెల్లం వేసాను. ఇదైతే మనం ఇలా బ్రెడ్ మీద చక్కగా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇందులోకేమో 2 కీరాలు, 2 ఉల్లిపాయలు, మొన్న తీసుకొచ్చినవి చిన్న టమాటాలండి, చెర్రీ టమాటాలు ఇవి కొద్దిగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా వేసేద్దామని చెప్పి తీసుకున్నాను. ఈ ఆకులైతే పెద్ద రేట్ ఏం కాదండి. ఈ ఆకుల్ని అంతకుముందు కూడా నేను ఒకసారి వాడి చూపించాను నేను. వీటిని లెట్యూస్ అంటారంటండి. లాస్ట్ టైం మా పాప చేసింది. ఇవేదో బాగున్నాయమ్మా మళ్ళీ చేయంటే మళ్ళీ ఆర్డర్ చేసిందనమాట. అది ఆ ప్యాకెట్ పెద్దగా రేటు లేదండి. ఒక 22 రూపీసే ఎంతో ఉంది. చాలా తక్కువే. కాకపోతే ఇందులో ఆకులో చాలా మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయంటండి. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కూడా కాపాడుతుందంట. నేను అనుకున్న అంతకుముందు అయితే తిన్నాను, బాగుంది. తెలియని వాళ్ళకైతే ఇది ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటారు. చాలా ఈజీగా తినేయచ్చు. మనకి అసలు ఏం అనిపించలేదండి. బయట కొన్న వాటికంటే మనం కొన్ని రకాల పిల్లలు ఏంటంటే బర్గర్ కావాలంటారు, పిజ్జా కావాలంటారు. అలాంటప్పుడు కొన్ని మన దగ్గర వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి ఇలా కొద్దిగా నేనైతే ఇలా వెజిటేబుల్స్ అయితే కొద్దిగా నీట్గా ఇలా కట్ చేస్తాను. ఇదిగోండి క్యాప్సికమ్ని అయితే ఇలా మనం రౌండ్గా చేస్తే ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది. పిల్లలకి ఏంటంటే చూడంగానే వాళ్ళకు కూడా తినాలనిపించాలన్నమాట. అలా నీట్గా ఇలా కట్ చేసేసినాక ఈ బ్రెడ్ అయితే మీకు చెప్పాను కదండి, ఇందులో అయితే కొన్ని సీడ్స్ కూడా అందులో ఉన్నాయండి. మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇది. ఓట్స్ కనిపిస్తున్నాయి నాకైతే, ఫ్లాక్ సీడ్స్ కనిపిస్తున్నాయి, లైట్గా గుమ్మడి గింజలు కూడా ఉన్నట్టున్నాయి. అలా అన్ని సీడ్స్ వేసి చేసింది. ఇదైతే బాగుందనమాట. ఇంకా ఈరోజు ఇదిగోండి ఈవినింగ్ పూట అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా పిల్లలకే కాదు పెద్దవాళ్ళం కూడా తినొచ్చు. బాగుందండి. ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా కొద్దిగా మనం నెయ్యితోనా లేదా బటర్తోనా లేకపోతే ఏమి లేకుండా విడిగా అన్నా సరే అలా కొద్దిగా ఫ్రై చేస్తే బాగుంటుంది. దానిపైన మనం ఇంట్లోనే సాస్ చేసాం కదా, ఎండుమిరపకాయలు, జీడిపప్పు అవన్నీ వేసి ఆ సాస్ వేసి కొద్దిగా ఒక ఆకు పెట్టేసి ఇంకా దానిపైన మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయి, కీరానా, ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ మనం ఇలా నీట్గా ఇలా సర్దేశామనుకోండి, తినేటప్పుడైతే చాలా బాగుందండి. ఆకలి కూడా తొందరగా అనిపించదు మనకి. దీంతోపాటు మనకి ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వెళ్తున్నాయి. చేయడం కూడా చాలా ఈజీ. పెద్ద వండే పని కూడా ఏం లేదు. చూడండి, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నేనైతే ముందు ఆ క్యాప్సికమ్ని ఏం చేశానంటే కొద్దిగా ఇలా అంటే మరీ పచ్చివాసన రాకుండా ఇలా పాన్ మీద కొద్దిగా వేడి చేశాను. దానివల్ల చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఈ డేట్స్ అయితే మీకు అంతకుముందు కూడా చూపించాను కదా. ఇదైతే పెద్దగా ఎక్కువ తీపి అనిపించదు. తీపి తక్కువే ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఏదన్నా మనం ఆ ఖర్జూరాలతో ఏదన్నా చేసినా కూడా తినొచ్చు. మామూలుగా పంచదార, బెల్లం, హనీ కంటే ఈ ఖర్జూరాలు అయితే బాగున్నాయి. 1, 2 తిన్నా కూడా పెద్దగా షుగర్ ఏం పెరగదు. ఎందుకంటే బాగా పండిన ఖర్జూరాలు తింటాం చూడండి, అప్పుడైతే మనకి పెరిగినట్టు తెలుస్తుంది. ఈసారి అయితే ఇలాంటి కొద్దిగా పచ్చి పచ్చిగా ఎక్కువ పండకుండా అవి ఎక్కువ మనకేంటంటే అది చూస్తేనే మనకి చాలా డ్రైగా అనిపిస్తాయి. అలాంటివి అయితే తీసుకోండి. అదైతే మనం పిల్లలకి దాంతోపాటు ఏదైనా స్వీట్లాగా కూడా చేసి ఇవ్వచ్చు. ఇంకా రేషన్ అన్నీ అయితే ఇదిగోండి ఇవైతే చిట్టి ముత్యాలు. దీంతో బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైసే కానీ బిర్యానీనే కానీ అది ఉడికేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది. అది కూడా తీసుకొచ్చాను. ఇంకా బ్రౌన్ షుగరు, ఇంకా కొన్ని కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఎక్కువగా నేను ఈ బఠానీలు, చోలే ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకొస్తాను. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ మా పిల్లలకి ఎక్కువ అదే అలవాటు. నాకు కూడా పని ఈజీగా అవుతుంది. చాలామంది అయితే మనకు కామెంట్ చేశారు,
ఆంటీ వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చెప్పండి అని. ఇంకా మార్నింగ్ పూట అయితే బఠానీలు కానీ, శనగలు కానీ, ఈ చోలే కానీ, ఇంకా అలసందలు కానీ ఇలాంటివన్నీ ఉడకబెట్టుకొని అందులో కూరగాయ ముక్కలన్నీ వేసుకొని తిన్నా కూడా అది కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందమ్మా. ఈసారి అయితే అలా కూడా ట్రై చేసి చూడండి. నేను ఎక్కువగా అవి తీసుకొస్తాను. ఒక్కోసారి వంకాయ బఠానీ కూర కానీ అలా కూడా చేసుకోవచ్చు. ఈ పప్పు ధాన్యాల వల్ల పిల్లలకైతే ఎక్కువగా ప్రోటీన్ అయితే అందుతుంది. ఇదిగోండి, ఇంకా చిన్న గ్లాసులు అయితే నా దగ్గర ఎక్కువ లేవన్నమాట. ఇంకా మా పాప అయితే ఇయ్యొద్దని తీసేస్తూ ఉంటుంది. సాల్ట్ ఇదిగోండి, పింక్ సాల్ట్ అయితే నేను ఇది తీసుకొస్తాను. అనుకుంటామండి ఒక్కోసారి ఏది లేకపోయినా కూడా పని అవ్వదు. మా పాప అంటే సాల్ట్ ప్యాకెట్లు ఇన్నేందుకు, ఎక్కువ ఉప్పు వాడకూడదు కదా అది ఇది అంటది. ఒకరోజు అసలు ఉప్పు లేకపోయినా కూడా ఏది చిన్న ఆమ్లెట్ కాదు కదా ఏది వేసుకోలేమన్నమాట. అందుకనే నేను ఈ సాల్ట్ అవి 1, 2 తెచ్చి పెట్టుకుంటాను. అంతకుముందు మనకు ఇంకో కామెంట్ కూడా వచ్చిందండి, థైరాయిడ్ ఉన్నవాళ్ళు పింక్ సాల్ట్ వాడకూడదు అంటారు. అయితే నేను తినేది అంతండి, నేను తినే కొద్ది దానికి ఎలా కొంచెం సాల్ట్ కూడా నేను మామూలుగా ఇదివరకు వేసినట్టు సరిపడినంత అలా ఎక్కువ వేయను. మాకంటే అలవాటు అయిపోయిందండి ఫస్ట్ నుంచి. ఉప్పు తక్కువ తినడం అలవాటు అయిపోతే అంత పెద్దగా తేడా అనిపించదు. ఇప్పుడు ఏదన్నా మామూలుగా మేము బయట తిన్నా మాకు కొద్దిగా ఉప్పు ఎక్కువలాగే అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా వీలైనంత వరకు ఉప్పు తగ్గించేసి వేసుకున్నాం అనుకోండి, మనకే కాదు పిల్లలకే అలవాటు అయిపోతుంది. బీపీ అనేది మనకి 70-80 ఏళ్ళు వచ్చినా కూడా అసలు బీపీ సమస్యలే రావు. మెయిన్ ఉప్పు ఎక్కువ వాడడం వల్లనే. ఉప్పు ఒకటి, నూనె ఒకటి తగ్గించుకుంటే అయితే మనకైతే చాలా వరకు రోగాలు కూడా తగ్గిపోతాయి. నాకైతే అంతకుముందు పచ్చళ్ళు అవి తిన్నప్పుడైతే బీపీ ఎక్కువ ఉండేది. తల ఇలా తిప్పేసేది అనమాట. ఇంక అప్పటి నుంచి పచ్చళ్ళు అన్నీ మానేశాను. పచ్చళ్ళు నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా మనకి ఆరోగ్యం ముఖ్యంగానే ఇలాంటివన్నీ తింటే మనకు కూడా అనారోగ్యం పాలవుతామని చెప్పి ఇంకా పచ్చళ్ళన్నీ మానేశాను. ఇదిగోండి, ఈ డబ్బాలు అయితే ఇంక ఇంటికి రాగానే నేనైతే ఒకసారి నీట్గా కొద్దిగా శనగపిండి, నిమ్మరసం అన్నీ వేసి నీట్గా కడిగేశాను. కొన్ని వాటికి ఇలా ప్లాస్టిక్ వాసన వస్తుంది కదా, దీనికైతే ఎక్కువ అంత అనిపించలేదు. ఇంకా మూతలు తీసేసి నీట్గా కడిగి కాసేపు ఎండలో పెడితే ఆ వాసన అంతా పోయింది. ఇంకా ఒక్కొక్కటి సర్దుకోవాలి. ఇంకా నేనైతే మామూలుగా సర్దేస్తాను. నేను సర్దడం మా పాపకైతే అస్సలు నచ్చదనమాట. ఇంకా అందుకనే మా పాప అన్నిటి మీద పేర్లు రాసి అన్నీ నీట్గా సర్దుద్ది. నాకు కూడా పని చాలా ఈజీ అయిపోతుందండి ఇలా అయితే. ఇదిగోండి, ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే మనం ఏదైనా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకోవడానికి కూడా సరిపోతుందన్నమాట. అంతకుముందు అయితే నేను ఈ షెల్ఫ్ వైపు ఈ చిన్న స్టీల్ డబ్బాలు ఇవి ఎప్పుడెప్పుడో తీసుకున్నవి. ఇవైతే దాని మీద ఒక చిన్న స్టిక్కర్ వేసి పేరు రాస్తాం కదండి, అదైతే మనకి ఎందులో ఏముందో అనేది తెలుస్తుంది. ఈ మధ్య అందులో పేర్లు కూడా మారిపోయినాయి. లోపల ఒకటి ఉంటే పేరు ఒకటి ఉందన్నమాట. నేను తోమినప్పుడు ఏంటంటే ఏది ఖాళీ అయిపోయినప్పుడు అది వేసేస్తున్నాను గబుక్కున. ఇంకా మా పాప అయితే ఇలా కాదని చెప్పి ఇంకా మొత్తం తీసి తనే అన్నీ నీట్గా మళ్ళీ కొత్తగా ఏ డబ్బాలో ఏది ఉందో కరెక్ట్గా అదే పేరు రాసి ఇంకా అన్నీ సర్దుతుంది. పోయినసారి అయితే నేనైతే నాకు వీలున్నట్టు నేను సర్దుకున్నానండి. అదైతే మా పాపకు నచ్చలేదు. ఏదన్నా అందుబాటులో ఉండేటట్టు పెట్టుకోవాలి కానీ ఇక్కడ వంట చేసుకుంటూ అక్కడే తుక్కుంటూ ఉంటే ఉన్న కూర మాడిపోద్ది అని చెప్పి ఇంకా తనే సర్దుతానంది. లాస్ట్ టైం అయితే నేను సర్దిని అన్నీ తీసేసి మళ్ళీ తనే సర్దిందనమాట. ఇంకా ఈ పని ఎందుకులేమ్మా నువ్వే చేసేయని చెప్పి ఇంకా తనకే అప్పచెప్పాను. ఇదిగోండి, ఈ చోలే, ఈ బఠానీలు ఇవన్నీ ఏంటంటే మనం నైట్ నానబెట్టుకోవడానికి ఎన్ని ఉన్నాయా, ఎన్ని అయిపోయినాయా, ఒక్కోసారి ఏంటంటే కొన్ని డబ్బాల్లో వేసేసి మనం మర్చిపోతూ ఉంటాము. అవి చిన్న పురుగు అలా ఇలా బూజు పట్టి పురుగు పట్టి అలా మెల్లిగా అవి పాడైపోతూ ఉంటే మళ్ళీ అవి కూడా మనకు వాడాలనిపించదు. ఇలా మనకి ఎక్కడైతే అందుబాటులో ఉంటే అలా పెట్టుకున్నాం అనుకోండి. ఇలా కొన్ని అయితే ఇలాంటివన్నీ చీసాల్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు బయటకు కనిపిస్తాయి. ఈరోజు రేపు బ్రేక్ఫాస్ట్కి ఏమి నానబెట్టాలి. ఒక్కోసారి అయితే నేను ఈ గ్రీన్ శనగలు, బఠానీలు, ఈ కిడ్నీ బీన్స్ అన్నీ కలిపి నానబెడతాను. ఒక్కోసారి ఒక్కొక్కటి విడిగా నానబెడతాను. పిల్లలకి ఏది ఇష్టమో అలా చూసుకొని వేస్తాను అనమాట. ఇంకా ఇలా అయితే మనకు అన్నీ తెలుస్తుంది అనమాట ఈజీగా. అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇంకైతే ఎర్ర కందిపప్పు, కొన్ని అయితే ఈ బ్లాక్ రైస్, రెడ్ రైస్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది కూడా పోయినసారి పాడైపోయింది నాకు, కొన్ని పెసరపప్పులు అలాంటివన్నీ.
ఇవైతే అంతకుముందు ఎప్పుడో మనం హనీ తీసుకున్న చీసాలండి. ఇంకా నా దగ్గర అవి జాగ్రత్తగా ఉంచుకున్నాను. ఏంటంటే హెల్తీ హెల్తీ అని పానీపూరి చూపిస్తున్నారంటారా? బయట తినడం కంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉంది కదండీ! ఆయిల్ లేకుండా అయితే నేను ఒక్కోసారి ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా వేసేస్తాను. ఆయిల్ లేకుండా ఆయిల్ తక్కువ వేసి ఏదన్నా మనం ఇంట్లో నీట్‌గా చేసుకుంటాం కాబట్టి మనకు దానివల్ల అంత పెద్దగా అనిపించదు. ఎందుకంటే బయట తిన్నప్పుడు మనం ఇంట్లో తిన్నప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మనకే తెలుస్తుంది. మనకసలు ఇంట్లో తింటే ఎటువంటి తేడా అనేది చేయదు చూడండి. అందుకే నేను కూడా అన్నీ వండుతాను. కొన్ని అయితే ఎక్కువ తక్కువ మరీ డీప్ ఫ్రైలు అలాంటివి కాకుండా ఎయిర్ ఫ్రైయర్‌లో ఏసి అలా వండుకున్నామంటే మనకి ఆయిలు తగ్గుతుంది. కొన్ని వంటలు ఆయిల్ లేకుండా కూడా ఈజీగా చేసేసుకోగలమండి. ఇదిగోండి కొన్ని వాము, ఈ స్టిక్కర్స్ అయితే అమెజాన్‌లో తీసుకున్నవండి. ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి. దీనికి లింక్ అయితే నేను పెడతాను. ఇది ఒక్కసారి మనం తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, సీసాలైతే పర్వాలేదు. స్టీల్ డబ్బాలైతే కొన్ని ఉండిపోతే అవి ఎంతున్నాయి, వాడామా లేదా, ఏమున్నాయని ప్రతిసారి మూత తీసుకొని ఒక్కోసారి చూసుకోవాల్సొస్తది. అలాంటప్పుడు ఈ స్టిక్కర్ వేసేసామనుకోండి, అందులో ఏముందో అనేది మనం పేరు రాసేసుకుంటే మళ్ళీ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. మళ్ళీ ఇది మనం కడిగేటప్పుడు పోతుందని. నేను మామూలుగా అయిపోయినప్పుడు తోమేస్తానండి. మనం 4, 5 సార్లు 5, 6 సార్లు పైన తోమినా కూడా అది పోదు. ఎక్కువ సార్లు తోమినప్పుడు ఎక్కువ మనం బాగా ఆ పేరు మీదే పోయేటట్టు తోమితే అప్పుడు పేరు పోతుంది. లేకపోతే వైట్నర్తో రాస్తాం కాబట్టి ఆ పేర్లు కూడా తొందరగా పోవు. ఇదిగోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్టీల్ డబ్బాల్లో మనకు బయటకు కనిపించవు కదా, జీలకర్ర ఉందా, వాము ఉందా, ఏది ఉందా అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఇందులో వేసేస్తాను. ఆ స్టవ్ పక్కనే పెట్టుకుంటాను కదా, అదైతే చిన్న చిన్న చీసాల్లో వేసుకుంటాను అనమాట. అది కొద్దిగా ఇలా పేర్లు రాయడం వల్ల మనమే కాదు, ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళు వంట చేసినా ఏదైనా కావాల్సినప్పుడు తీసుకోవాలన్నా కూడా వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. లేకపోతే ఒక్కోసారి చూడండి వాటి మీద పేర్లు రాయిపోతే పిల్లలు కూడా డబ్బాలన్నీ తీసి ఎలా పడితే అలా మూతలు తీసేసి పడేస్తారు. అలా కాకుండా ఏది ఎందులో ఉందో ఇలా మనం రాసుకుంటే మనకే అర్థమవుతుంది, పిల్లలకు కూడా అర్థమవుతుంది. మనం లేనప్పుడు వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఎక్కడున్నదో అక్కడే తీసుకొని అక్కడే పెడతారు. ఇదిగోండి చెప్పాను కదా, ఈ స్టీల్ డబ్బాలు అయితే ఇప్పుడు కొన్నావు కదా, నేను ఎప్పుడెప్పుడో కొన్నాం అనమాట. 1 కేజీ పట్టేవి. ఇదివరకు మన దగ్గర ఎక్కువ స్టీలే ఉండేవి. ఇప్పుడైతే ఎక్కువ టప్పర్వేరు ఈ గ్లాస్వే వస్తున్నాయి. మనకి దేనికన్నా ఫ్రీ వచ్చినవన్నా ఏదైనా హనీ కొన్నప్పుడు అవి కూడా మనకి ఇలా చాలా ఉపయోగపడతాయి. నా దగ్గర అయితే అంతకుముందు అవి చాలా ఉన్నాయి అనమాట. ఈ బ్రౌన్ మూతలు ఉన్నాయి చూసారా, అంతకుముందు ఇవి కూడా అమెజాన్లో కొన్నానండి. అవి కూడా బాగున్నాయి, చూడ్డానికి బాగున్నాయి, ఆ క్వాలిటీ కూడా నీట్గా ఉంది. ఇదిగోండి ఇంకా మా పాప అయితే అన్నీ చూపిస్తుంది అనమాట, ఏమేమి ఎక్కడెక్కడ పెట్టాలో. ఇక్కడెక్కడ పెడతానో, ఎక్కడ పెట్టింది నువ్వు అక్కడే తీసి పెట్టాలని చెప్తుంది. చీమలు ఏమన్నా పడతాయి అనుకున్నప్పుడు మనం ఆ పేపర్ మీద కానీ ఈ డబ్బా కింద కానీ ఆ లక్ష్మణ రేఖ అనేది గీసేసామనుకోండి, చీమలు కూడా పట్టవు. చూసుకోకుండా ఇలా పెట్టేసినప్పుడు ఆ వెనకాల నుంచి చీమలు పట్టేసి అలా కూడా పప్పులు తినేస్తాయి. లక్ష్మణ రేఖ తీసుకొని మనం ఆ డబ్బాల కింద అల్మారాలో ఆ చుట్టూరు రాసామంటే చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. ఇదిగోండి స్టీల్ డబ్బాలు ఒకవైపు, ఈ సీసాలు ఒకవైపు ఇలా నీట్గా సర్దుకున్నామంటే పని చేసుకోవడానికి కూడా మనకు కూడా తెల్లారి లేస్తే ఏంటంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఏ పని చేయాలన్నా, వంట చేయాలన్నా, బ్రేక్ఫాస్ట్ ఏది చేయాలన్నా. ఇంకా ఈరోజు లంచ్కి అయితే ఇదిగోండి ఇదైతే చాలా బాగుంటుంది. ఈరోజైతే మొక్కల పులుసు. ఇది సాంబార్ అనుకుంటారా, పప్పుచారు అనుకుంటారా, ఏదనుకున్నా ఎక్కువ వెజిటేబుల్స్ అయితే వేస్తాను నేను. నాకు మామూలుగా చింతపండు ఎక్కువ వేసింది అయితే నాకు కూడా గ్యాస్ వచ్చేదండి ఇదివరకు. అలా కాకుండా నేను ఇది చూసారు కదా, ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి క్యారెట్, ములక్కాయలు, ఈ తీపి గుమ్మడి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. కొన్ని చిలకడ దుంపలున్నా వేసుకోవచ్చు. ఈ చిన్న ఉల్లిపాయలని అయితే ఇలా మనం కొయ్యకుండా ఉల్లిపాయలు అలాగే వేసేసామనుకోండి, అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే మనం ఏదైతే కట్ చేసుకున్నామో వెజిటేబుల్స్ అవన్నీ ఇలా వేసేసుకుంటే ఇవన్నీ నీళ్ళల్లోనే ఉడుకుతాయి అన్నమాట. ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ బాండీలో అయితే వేస్తున్నాను. ఇదిగోండి ములక్కాయలు, ఒక దోసకాయ తీసుకొచ్చాము కానీ అదైతే చేదు అయిపోయింది. కండ అయితే బాగుందని చెప్పి అక్కడ వరకే కట్ చేసేసాను. ఇంకా మన దగ్గర చిక్కుడుకాయలున్నా, చిక్కుడు గింజలున్నా అవి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసి మూత పెట్టి నేనైతే ఇవైతే బాగా ఉడకనిస్తాను ఒక 5-6 నిమిషాలు. ఇదిగోండి ఇలా చక్కగా ఈ ముక్కలన్నీ ఆ నీరుతోనే చక్కగా ఉడికిపోతాయి. ఈ వంకాయలు ఏంటంటే కండ్రెక్కిపోతాయి కదా, అందుకనే లాస్ట్లో వేస్తాను అనమాట. బెండకాయలు కానీ వంకాయలు కానీ అవి సగం ఉడికినాక వేస్తే ఆ జిగురు అనేది ఉండదు.
ఇది ముక్కలన్నీ దగ్గరికి వచ్చినాక ఉప్పు కారం ఇవన్నీ వేసుకుంటే, నాకైతే ఇదివరకు పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇది పెట్టేదాన్నండి. నాకు కూడా గ్యాస్ అనిపించేది. అప్పటి నుంచి చాలా రోజులు నేను అసలు సాంబార్లు పప్పుచారులు పెట్టడమే మానేశాను. ఇదైతే కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా అయితే ఒక 2 గ్లాసులు గ్లాసున్నర నీళ్ళు అయితే ఇలా రసం తీసాను. మన ఇన్ని కూరగాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కందిపప్పు కూడా ఒక చిన్న గ్లాసుడు అయితే ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టింది ఎంత మెదిపినా కూడా మనకి పప్పులాగా అనిపిస్తుంది. కొద్దిగా మిక్సీలో వేసి ఇలా పేస్ట్లా చేసామనుకోండి, ఆ కూరగాయల్లో అనేది కలిసిపోతుంది. ఇది పిల్లలకి ముద్దపప్పులాగా కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి గ్రైండ్ చేసింది వేసేస్తే ఏంటంటే మనకి ఆ ముక్కల పులుసు ఇలా నీళ్ళలా కాకుండా థిక్నెస్ అనేది బాగా వస్తుంది. ఇంక ఇందులో మనం ఏం కలపక్కర్లేదు. కందిపప్పునే ఇలా మిక్సీ చేసి వేసేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇదంతా చక్కగా ఉడికినాక ఇంక లాస్ట్లో తాలింపు అయితే వేసుకోవచ్చు. తాలింపుకు కూడా ఎక్కువ నూనె లేకుండా కొద్దిగా నూనెతో అయితే నేను తాలింపు వేస్తాను. కూరగాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి వాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలో సాంబార్ బదులు ఇలా ట్రై చేసి చూడండి. చేసుకోవడం ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్ని కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే ఒక్క స్పూన్ బెల్లం వేయండి. ఆ పులుపుకి ఈ తీపికి కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. మన వడ చేసుకున్న ఇడ్లీ చేసుకున్న వాటిల్లో కూడా ఇది చక్కగా వాడుకోవచ్చు. ఇంకా మొన్న అయితే ఒకటి బెంగళూరు వంకాయ అనేది పెద్దది వస్తుంది కదండి, అంతకుముందు తీసుకొచ్చింది రోటి చట్నీ చేద్దామని తీసుకొస్తే అది లోపలన్నీ పురుగులు వచ్చి పాడైపోయింది. ఇంకా సరే ఈరోజు ఏదో ఒకటి ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా దానికోసం అయితే కొద్దిగా మనం చేప ముక్కలకి ఎలా మసాలా కలుపుకుంటాం, కొద్దిగా ధనియాల పొడి అవన్నీ వేసి అలా కలిపేసాను. ఇదైతే చిన్న స్లైసుల్లా కోసి వాటిని ఇలా కొద్దిగా గ్రిల్ పాన్ మీద వేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ ముక్కల పులుసుతో పాటు ఇది వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వంకాయ చూసి తెచ్చుకుంటే మనకి లోపల గింజలు కూడా ముదరకుండా ఉంటాయి కొన్ని వాటికి, అదైతే బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే అసలు బొంబాయి రవ్వ ఒకటి మైదా ఒకటి అస్సలు వాడట్లేదు. ఇది గోధుమ రవ్వ అనమాట. గోధుమ రవ్వని మామూలుగా అయితే మనం అందులో బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేస్తాము. అది చాలా క్రిస్పీగాను చాలా టేస్ట్గా అనిపిస్తుంది. నా దగ్గర గోధుమ రవ్వ ఉంటే అది కొద్దిగా ఎక్కువ బరకగా ఉంది. దాన్ని కొద్దిగా మిక్సీలో వేసి ఇలా మెత్తగా చేశాను, మెత్తటి రవ్వలాగా. బొంబాయి రవ్వకు బదులు ఇలా గోధుమ రవ్వలో ఒక్కసారి ఇలా డిప్ చేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఇలా గ్రిల్ పాన్ మీద వేసామనుకోండి, చేపల కూరలాగా భలే బాగుంటుంది. ఇది చాలా ఈజీ చేసుకోవడం కూడా. దీనికి కూడా ఆయిల్ ఎక్కువ పట్టదంటే ఏ పాన్ మీద అయినా సరే అలా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది. ఈసారి వంటల్లో మైదా ఒకటి బొంబాయి రవ్వ ఒకటి కంప్లీట్గా మానేయండి. కొన్ని అయితే లెగ్ పీసులు ఉన్నాయి, మా ఫ్రిడ్జ్ ఉంది కదండి, ఇప్పుడు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాను. ఇలాంటివన్నీ మా చిన్నోడు బాగా చేస్తాడనమాట. ఇంకా అవైతే ఎయిర్ ఫ్రైర్లో పెడుతున్నాడు. ఇవి కూడా డీప్ ఫ్రై కాకుండా మనం కొద్దిగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టాను నేను ముందు రోజు. తర్వాత రోజు అవి ఏంటంటే కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అన్నా వేయచ్చు, లేకుండా కూడా బాగున్నాయండి, చక్కగా ఫ్రై అయినాయి. ఆ టైమర్ చూసుకొని సెట్ చేసుకున్నామంటే చూసారా, డీప్ ఫ్రై తిన్నప్పుడు ఎక్కువ చూడండి దాహం వేసి వెగట అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా మామూలు పాన్ మీద అన్నా సరే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసామంటే బాగుంటుంది. నేనైతే కొద్దిగా బ్లాక్ రైస్ ఉంటే నా వరకు కొద్దిగా వండుకుంటున్నాను నేను. ముక్కల పులుసు కానీ సాంబార్ కానీ అలాంటివి ఇలాంటి అన్నంలోకి బ్రౌన్ రైస్లోకి కానీ బ్లాక్ రైస్లోకి కానీ కొద్దిగా కూర ఎక్కువ కలుపుకుంటే మనం ఈజీగా తినేయగలుగుతామండి. ఇదిగోండి ఇంకైతే ఇప్పుడైతే సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేద్దామని తీసాను. ఇదంతా మీ వల్లనేనండి. నేను ఇక్కడ వరకు వచ్చానంటే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అసలు సిల్వర్ ప్లే బటన్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఇంత దూరం ఇంత ప్రయాణం చేసామంటే అదంతా మీ వల్లనే. ఇదిగోంటే ఒక చిన్న కార్డు అయితే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఒక చిన్న కార్డు, తర్వాత అయితే ఒకటేమో సర్టిఫికేట్ అనమాట. దాంతోపాటు ఇదిగోండి సిల్వర్ ప్లే బటన్. ఇదైతే నేను రోజు మార్నింగ్ వెళ్ళి ఇది వచ్చి కూడా 1 వీక్ దాటిందండి. ఇంకా వీడియో చేసే రోజు తీద్దాంలే మీ ముందు మీకు చూపిద్దామని చెప్పి నేను రోజు ఒకసారి వెళ్ళి చూడడం రావడం ఇదే అవుతుంది. ఇంకా మా పాప ఇంకెందుకులేమ్మా ఇంకా ఈ వీడియోలో తీస్తాం కదా ఎలాగని చెప్పి ఈరోజు అయితే ఇంకా తీసామన్నమాట. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషంగా ఉందో అసలు చెప్పలేనమాట.
ఇంకా ఒక్కోసారి బయటికి నిన్న చూడండి వర్షానికి ఆరిన బట్టలు కూడా ముందు బయట చక్కగా ఆరేసి వెళ్ళాను. ఆ వర్షం వచ్చి ఆరినవి కూడా మొత్తం తడిచిపోయినాయి. ఇంకా బట్టలన్నీ తీసేసి వెళ్దామని చెప్పి మొన్న మొక్కలు కూడా వేసాం కదండి. కొన్నేమో నీళ్ళు ఎక్కువ ఉండిపోయి కొన్ని విత్తనాలు అయితే ఇలా కుళ్ళిపోయినట్టు అయిపోయినాయి. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ వేసాను అనమాట. ఇదిగోండి మళ్ళీ మీకు చూపించాను కదా, కొన్నేమో పాలకూరవి, రెడ్ తోటకూర అవన్నీ అయితే చక్కగా మొక్కలు వచ్చినాయి. ఏంటంటే మళ్ళీ వర్షం పడకుండా కొద్దిగా మెట్లు పక్కకు జరిపి పెట్టాను. ఇంకా బట్టలన్నీ తీసుకెళ్ళిపోదామని చెప్పి ఇదిగోండి బాగా మబ్బులు పట్టినాయి. ఇంట్లో ఉన్నాయి కొద్దిగా కొద్దిగా చెమ్మగా ఉన్నాయి కూడా మళ్ళీ ఎండలో వేస్తాను అనమాట. ఒక్కోసారి ఏంటంటే ఆరిపోయినవి కూడా తడిసిపోతాయి. ఇంకా అని చెప్పి మొత్తం తీసేసాను. ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే మొత్తం తీసుకొని పని చేసుకొని వెళ్ళిపోతే మనకి ఇంక ఇంటి వైపు పేకదు. ఇదిగోండి మీకు ఈ పూల్ మకానా అయితే మనకు ఒక్కోసారి ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు అవి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఒక డబ్బాలో వేసేసుకుంటే చక్క మనకి ఏదైనా లేనప్పుడు తినొచ్చు. అది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. దాంతో అయితే నేను కొద్దిగా నువ్వులు బెల్లం వేసి, ఆ క్లిప్పింగ్ ఉందో లేదో అండి, లాస్ట్లో పెట్టానా లేదో గుర్తులేదు. కొద్దిగా నువ్వులును కొంచెం బెల్లం వేసి లైట్గా తక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకు షుగర్ ఉన్న వాళ్ళం కూడా తినొచ్చు. ఎక్కువ కాకుండా ఇంతే పాకం వేసుకోవాలని కాకుండా కొద్దిగా వేసాను నేను. ఒక లాస్ట్లో ఉంటే కనుక మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇప్పుడైతే సీజన్ కదండి, బాగా వస్తున్నాయి. ఇలా పింక్ తీసుకొచ్చుకున్నప్పుడైతే ఈ ఫ్లాక్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఈ పుచ్చ గింజలు ఇవన్నీ కలిపి మా పాప అయితే నానబెడుతుంది. మా పెద్దోడైతే తిండగానే మా చిన్నబాబు కూడా తింటాడు. దాంతో స్మూతీలు అవి చేస్తాం కదా, ఇవైతే హెల్త్కి కూడా చాలా మంచిది. హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. నీరసం తొందరగా రాదండి. విడిగా అలా తినాలంటే తినలేము అవి. నాకు కూడా విడిగా మా పాప ఇస్తుంది. 1 స్పూన్ 2 స్పూన్లు నవలాలంటే నాకు కూడా ఏదో టేస్ట్ లేనట్టు అస్సలు తినబుద్ధి కాదనమాట. అలాంటప్పుడు ఏ ఫ్రూట్ అన్నా సరే ఇప్పుడైతే ఈ డ్రాగన్ ఫ్రూట్లో వేసి ఆ నానబెట్టినవి ఒక 2 స్పూన్ల 3 స్పూన్ల ఎన్నున్నా సరే అలా వేసేసి చక్కగా మనం ఇలా స్మూతీలా చేసేసామనుకోండి, పిల్లలు తాగొచ్చు, మనం కూడా తాగొచ్చు. ఇందులో పంచదార కానీ బెల్లం కానీ హనీ కానీ ఇంకేం కలపొద్దండి. ఆ తీపి అనేది సరిపోతుంది. ఇంకా కావాలనుకుంటే ఒక ఖర్జూరం అన్నా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చాలా తిక్కుగా వచ్చింది కదా. విడిగా డ్రాగన్ ఫ్రూట్ అయితే తినేస్తాం కానీ ఆ గింజలు అయితే తినబుద్ధి కాదు. ఇలా స్మూతీలా చేసుకుంటే మనము తినొచ్చు, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఒక్కోసారి అయితే ఇప్పుడు సీజనల్గా ఈ పింక్ అయితే టేస్ట్ కూడా ఎందుకు వైట్ దానికంటే ఇది కొద్దిగా తీపి ఎక్కువలా అనిపించింది నాకు కూడా. నేనైతే ఇంకా 2-3 ముక్కలు అయితే నేను కూడా తినేసాను. ఇదిగోండి ఇంకా మా పాప అయితే ఆ స్మూతీని తీసి చక్కగా పక్కన పెట్టింది. ఈ వర్షానికి అసలు బట్టలు కూడా ఆరట్లేదండి. నేను ఒక్కోసారి ఫ్యాన్ కింద వేసినవి, ఒక్కోసారి డ్రైయర్తో ఆరబెడతాను. అవి మనం జుట్టు ఆరబెట్టుకుంటాం కదా, అలా ఒక్కోసారి ఎక్కువ చల్లగా ఉన్నప్పుడు అయితే ఇంకా చెమ్మ వచ్చేస్తుందని చెప్పి ఇంకా ఆరబెట్టాను అవన్నీ. ఇంకా ఇదిగోండి ఏంటంటే మీరు కూడా బజ్జీలు ఆయిల్తో చేస్తున్నారా అనుకుంటున్నారు. నేనైతే ఈ వర్షం వచ్చినప్పుడు వర్షాకాలం నేను కూడా డీప్ ఫ్రైలు అయితే చాలా అంటే చాలా తక్కువ. ఈరోజు కూడా ఎయిర్ ఫ్రైర్లో పెడతానురా బజ్జీలు, మాకు ఆశ్రమంలో ఇచ్చారు కదా ఆయిల్ లేకుండా అంటే, మా చిన్నోడైతే ఒక నవ్వు నవ్వి అమ్మ ఆశ్రమంలో ఇచ్చిన బజ్జీ లాంటిది అయితే అసలు నాకు వద్దు, అది టేస్టే ఉండదు, మామూలుగా చేయమంటే ఇంకా కొద్దిగా ఆయిల్, ఇంకా బయట అయితే మనకి ఏ ఆయిల్ వేస్తారో ఏంటి అనేది మనకు కూడా తెలియదండి. అందుకే నేను కూడా ఒక్కోసారి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయను, 2-3 బజ్జీలు వేగే అంతవరకే వేస్తాను అనమాట. ఇందులో సోడా ఉప్పులు కానీ ఏం వేయను. గ్యాస్ మామూలుగా నైట్ తినేటప్పుడు బజ్జీలు అవి తిన్నప్పుడు గ్యాస్ వస్తుంది అంటారు కదా, అందులో కొద్దిగా వాము వేసుకోండి. వాము ఉప్పు కలిపింది అయితే నేను పచ్చిమిరపకాయల్లో పెట్టాను. ఆ పిండి కూడా నేను మామూలు గిన్నెలో కలిపేదాన్ని. మా పాప అందే ఒక గ్లాస్ కానీ ఏదన్నా ఇలా పొడుగ్గా ఉన్న డబ్బాలో కలిపి పెట్టుకుంటే నీకు బజ్జీ కరెక్ట్గా మునుగుతుందమ్మా, కరెక్ట్గా డిప్ అవుతుంది అది, అలా వేయని చెప్పి ఇచ్చింది అనమాట. ఇంకా ఇలా అయితే వేసాను. 2 ఎగ్స్ ఉంటే అవి కూడా వేసాను. ఎగ్స్ని ఎప్పుడన్నా ఇలా కోడిగుడ్డులా కాకుండా ఇలా కట్ చేసి వేయండి. అలా కోడిగుడ్డు పలానా వేస్తే అది పేలుద్ది అనమాట. ఇది ఇంకా లోపల అయితే కొన్ని అయితే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అన్నీ కట్ చేసి ఇంకా పైన నిమ్మరసం వేసుకుంటే బయట చేసిన కంటే మన ఇంట్లో చేసుకున్న బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా తినే సోడా అలాంటిది ఏం వేయక్కర్లేదండి, వేయకుండానే చేస్తాను నేను చాలా వరకు.
ఈ పిండిలో కూడా మామూలు శనగపిండిలో కూడా కొద్దిగా బ్రౌన్ రైస్ పిండి ఉంటే అది కూడా కలిపాను. అది ఆ క్రిస్పీనెస్ అనేది మనకు తెలుస్తుందనమాట తినేటప్పుడు. మామూలుగా తెల్ల బియ్య పిండి కాకుండా ఇలా బ్రౌన్ రైస్ పిండి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదైనా వంటల్లో ఇలా వండుకున్నప్పుడు అది కలుపుకోవచ్చు అనమాట. ఇదిగోండి మీకు చూపించాను కదా పూల్ మకానా ఫ్రై చేసినవి ఒక డబ్బాలో ఇలా కొద్దిగా నువ్వులును బెల్లం వేసి ఇలా పాకంలా పట్టాను. ఎప్పుడన్నా ఏం తోయినప్పుడు పిల్లలే కదండి మనం కూడా తినొచ్చు అనమాట. ఇందులో చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఇంకా నిన్న తీసుకొచ్చిన వాటికైతే ఈ డబ్బాల్లో సర్ది ఇలా ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటున్నాం. లాస్ట్ టైం అయితే నాకు ఈ పిస్తా పప్పులు కూడా ఇలా పురుగులాగా పట్టి ఇలా పొడంలాగా అయిపోయినాయి, అంటే చాలా వేస్ట్ అయ్యేవి. ఇంకా నల్ల కిస్మిస్ తెల్ల కిస్మిస్ ఇలాంటివన్నీ తీసుకొని ఇదిగోండి దీనికి కూడా డబ్బా లేకపోతే చిన్న డబ్బా ఒకటి తీసుకొచ్చాను కుంకుమ పువ్వుకి. ఇవన్నీ వేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి ఇంకా ఇవైతే మా పాప అయితే వీటిల్లో నీట్గా సర్దేసింది. ఇదైతే సారపప్పు అండి. నాకు కూడా పెద్దగా తెలియదు దీని గురించి. ఇది ఏదైనా కేక్ చేసినప్పుడు ఏదన్నా మనం ఇప్పుడు ఈ గుమ్మడి గింజలు ఎలా పప్పు చేసి వేసుకుంటున్నామో అది చాలా మంచిదంట. అందుకనే లాస్ట్ టైం చూసాను తీసుకురాలేదు, ఇంత చిన్న ప్యాకెట్ ఎంత కాస్ట్ అని చెప్పి. ఈసారి అయితే మంచి మల్టీగ్రెయిన్ గోధుమ పిండితే బిస్కెట్లు కానీ కేకులు కానీ చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను. మన ఆరోగ్యం కంటే మనకి ఏది పెద్ద ఎక్కువ పని కాదండి. అది కొన్ని ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నవే మంచివి బయట కంటే. కొన్ని అయితే నేను ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో బిస్కెట్లు కేకులు అవి చేస్తాను. ఈసారి అయితే మీకు చూపిస్తాను. ఇంకా రేపటికి కావాల్సినవి అయితే కొన్ని డ్రై నట్స్ అయితే మా పాప అయితే నానబెడుతుంది. ఒక్కోసారి ఏంటంటే మనకు గుర్తున్నప్పుడే మనం నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకుంటే మార్నింగ్ అది స్మూతీ లాగన్నా చేసుకోవచ్చు, ఏదన్నా జ్యూస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకేంటంటే పిల్లలు ఇప్పుడు స్కూల్ టైం కూడా కదండి, పిల్లలకి ఏదైనా స్మూతీ ఇచ్చినా చక్కగా లంచ్ వరకు కూడా వాళ్ళకి ఆకలేయకుండా ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే దోశలకు నానబెడదామని చెప్పి ఇదిగోండి ఇంకా జొన్నలు అయితే నేను తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు ఒక చేసాలో కలిపేసాను నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఆడిచ్చినప్పుడు. ఇంకా సరేలేనా 2 కలిపేసేద్దామని తీసాను అనమాట. కొద్దిగా బ్లాక్ రైస్ ఉన్నాయండి, కొద్దిగా రెడ్ రైస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా కలిపేస్తే ఏంటంటే మనకి అన్ని రకాలు కలిపి ఉంటాయి. దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. 1 కప్పు నిండా మినపప్పు వేసాను, అది 200 గ్రాములు ఉంది. అదే కప్పుతో జొన్నలు వేసాను, తెల్ల జొన్నలే కానీ పచ్చ జొన్నలే కానీ. ఇదిగోండి ఇవైతే ఒక 50 గ్రాములు ఉంటాయి. ఈ రెడ్ రైసు కొద్దిగా బ్లాక్ రైస్ వేసాను. ఈ ప్లేస్లో మీరు కనుక కొర్రలున్నా జొన్నలున్నా అలాంటివి కూడా సజ్జలున్నా అవి కూడా కలుపుకోవచ్చు. ఒక 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను. ఇలా వేస్తే దోశ కానీ ఊతప్పం కానీ గుంత పొంగనాలు కానీ ఏదన్నా వేసుకోవచ్చండి. ఈ పిండితో టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. ఇంకా ఇందులో వైట్ రైస్ మనం ఏం కలపక్కర్లేదు. మామూలుగా విడిగా చాలామంది నన్ను కూడా అడుగుతారు, ఈ రెడ్ రైస్ బ్లాక్ రైస్ వండేటప్పుడు పొంగిపోద్ది, ఒక్కళ్ళకే వండుకోవాలంటే కష్టం అని. అలాంటప్పుడు అయితే ఇలా దోశలో కలిపి వేసుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇంకా రేపటికనే నానబెట్టానండి. ఇదిగోండి ఇలాగైతే నీట్గా అయితే వంటగదిని ఇలా సర్దుకుంటే మనకి ఏది ఎక్కడుందో తెలుస్తుంది, పనులు కూడా ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇలా స్టీల్ డబ్బాలు ఒకవైపు ఏమో ఇలా ఈ గ్లాస్ చేసాలి, ఇలా అన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటే మనకేంటంటే చెప్పాను కదండి, ఇంక మార్నింగ్ లెగ్గానే మనకేంటంటే ఏది ఎక్కడ ఉందా, ఒక్కోటి ఏంటంటే ఉందా లేదా అని కూడా ఒక్కోసారి మనకు తెలియదు. అయిపోయినప్పుడు నేను కూడా చాలాసార్లు మర్చిపోతాను. ఒక్కోసారి ఉన్నా కూడా మళ్ళీ అదే తెప్పిస్తాం అనమాట. అలా కాకుండా ఇలా స్టిక్కర్ వేసి స్టీల్ డబ్బాల మీద ఇలా మామూలుగా చేసాలా ఇలా సర్దేసుకుంటే మనకు పని చాలా ఈజీ అవుతుంది. మన కిచెన్ పెద్దదా చిన్నదా అని చూసుకోక్కర్లేదండి. ఎంత చిన్నదైనా సరే, నన్ను కూడా చాలామంది చాలా చిన్నగా ఉంది కదా మీ కిచెన్, మీకు సరిపోతుందా అంటారు. లేదండి, మనం సర్దుకునే విధానంలోనే ఉంటుంది. నేను కూడా ఇప్పుడు చాలా వరకు నీట్గా అది ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఎక్కడ ఉండాలి అనేది చూసుకొని సర్దుకుంటాను. అందుకనే నాకేంటంటే పని చాలా అండి, వంట కూడా చాలా ఒక్క
అరగంటలో పనంతా వంట అంతా చేసేయగలను, అంత తొందరగా అయిపోతుంది. మనం ఎక్కడ పెడితే అక్కడ ఒక్కోసారిలో కొన్ని కవర్లో ఇలా కట్టేసి ఉంచుతాం చూడండి, అవన్నీ తీసుకొని చేయాలంటే మనకు కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు మార్నింగే లెగంగానే మనం చేయాలనుకోండి చాలా ఈజీ. ఇలా ఎక్కడిదక్కడ పెట్టుకుంటే ఏంటంటే మనకు చేయాలనిపిస్తుంది, తొందరగా పని అయిపోతుంది హడావుడి లేకుండా. ఇదిగోండి మా చిన్న కిచెన్ అయితే నేను ఇలా నీట్గా ఇలా అయితే సర్దుకున్నాను. మా కిచెన్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఈ ఉప్పులు కారాలు అయితే ఇదిగోండి ఈ స్టవ్కి దగ్గరలో పెట్టుకుంటాను. పాన్లు కూడా అనమాట గబుక్కున్న తీసుకోవాలంటే మనకి ఏది వీలుగా ఉంటుందా అని చెప్పి నేను పాన్లన్నీ ఇలా దగ్గరగా పెట్టుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. మా కిచెన్ ఆర్గనైజేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.